వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తేశారు. ఈ అపురూప దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులతో ఆ ప్రాంతం కడగడలాడుతోంది. గత వారం రోజులుగా జూరాల గేట్లు ఎత్తేయడంతో సందర్శకుల తాకిడి పెరుగుతోంది. కృష్ణమ్మ అందాల్ని చూసి టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుని చూసేందుకు పర్యాటకులు తరలి వచ్చారు. కృష్ణమ్మ అందాలను మొబైల్లో బంధిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1,08,000 క్యూసెక్ల నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 19 గేట్లు ఎత్తి 1,05,587 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. కృష్ణమ్మ పర్వాలను చూసి పర్యాటకులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నారాయణపూర్ నుండి భారీ వరద రావడం చేత జూరాల ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తడం చేత కిందికి దిగువకు నీళ్లు చాలా కృష్ణమ్మ పరుగులు తీస్తూ ఉంది. ఈ యొక్క నీళ్లను తిలకించడానికి మేము వచ్చి చూడడం వల్ల ఎంతో సంతోషం అనిపిస్తుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఈ యొక్క నీళ్లను ఈ యొక్క వరదను చూస్తుంటే కనువిందుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొత్తము ఇలా వంట అంతా చేసుకొని వచ్చాము. ఇక్కడ ఎక్కడైనా పిక్నిక్ లాగా వీళ్ళతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పి దగ్గర ఇంకా గుళ్ళు ఉన్నాయి, ఆంజనేయ స్వామి గుడి అట్లా అని అన్ని తిరిగి వెళ్తామండి. చాలా బాగుందండి. అసలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చూసి లాలా 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 అని అరుస్తున్నారు. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.